Hello, story lovers. Welcome back to my channel, Pravarakia Part 7. ఒక 2, 3 సార్లు ఫోటో తీసుకుని కాసేపు వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఇక చాలు వెళ్ళిపోమని మీడియా వాళ్ళని బయటికి తోసేయడంతో తర్వాత ఫార్మల్‌గా ఫుడ్ తిన్నారు. అప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఆ రాత్రికి అక్కడే ప్రెసిడెంట్ గారికి బస ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు కూడా నేనే చూసుకున్నాను. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో రూమ్ ఒకసారి చెక్ చేసి బాడీగార్డ్స్ బాల్కనీలో రూమ్ బయట ఉండడం గమనించి కిందకొచ్చి డిన్నర్ చేస్తున్న సీఎం గారి దగ్గరికెళ్ళి సార్ ఇంకా నేను ఇంటికి బయలుదేరతానని చెప్పాను. అతను రాత్రి కావడం వల్ల ఫార్మల్ వేర్‌లోనే ఉండడంతో టీ షర్ట్‌లో నుంచి బయటికి కనిపిస్తున్న అతని కండలు మీదకే నా దృష్టి పోతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ బయటకి వెళ్ళిపోతుంటే 1 మినిట్ అని చెప్పి నన్నాపడంతో డోర్ వరకు వెళ్ళిన నేను అక్కడే ఆగిపోయాను. ఆ వచ్చిన గెస్ట్‌తో ఏదో మాట్లాడి ఆయన రూమ్‌లోకెళ్ళిపోయిన తర్వాత సీఎం గారు కూడా రూమ్‌లోకి వెళ్లి బయటకి మాస్క్ ఇంకా తలపైన క్యాప్‌తో బయటకొచ్చి చేతిలో కార్ కీస్‌తో నాకు కనిపించేసరికి అయోమయంగా చూశాను. నేను డ్రాప్ చేస్తాను. ఆ మాట అతను పూర్తి చేయడం ఆలస్యం ఆశ్చర్యంతో నా నోరు కిలోమీటర్ తెరిచేసరికి గడ్డం కింద ఒకటి కొట్టేసరికి అబ్బా! అంటూ నోరు మూసుకొని అతని ప్రవర్తనకి వింతగా చూశాను. బయటికి వస్తావా? అలాగే నోరు, కళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తావా? అని అతను అడిగేసరికి, సార్ మీరు సీఎం. ఏ సెక్యూరిటీ లేకుండా వస్తే డేంజర్ మీకే. పైగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా అయిందంటే ఏం చేయాలో కూడా నాకు అర్థం కాదు సార్ అన్నాను భయంగా. ఎందుకంటే అయ్యగారికి లేడీస్‌లోనే నాతో సహా ఇంతమంది శత్రువులుంటే, ఇక బయట ఎంతమంది ఈయనకి అగెయినెస్ట్‌గా ఉన్నారో తెలీదు కదా! అందుకే కదా మాస్క్ ఇంకా క్యాప్ పెట్టుకొనొచ్చింది. పైగా నేను నిన్ను నా కారులో తీసుకెళ్తే ఖచ్చితంగా అనుమానం వస్తుందని నాకు తెలుసు. నా స్పోర్ట్స్ బైక్ వాడి చాలా రోజులయిపోయింది. సో, ఈ రకంగా ఆ ముచ్చట కూడా తీరిపోతుందని నిన్ను రమ్మని పిలిచాను అన్నాడు. అప్పుడు అర్థమైంది అతను తెచ్చింది కార్ కీస్ కాదు బైక్ కీస్ అని. ఆయన ప్రయోగాలు చేయడానికి నేనే దొరికానా వీడికి? ఎవడైనా ఏదైనా పెడితే ఈయన గారితో సహా నేను పోతాను. అసలే మా అమ్మకి ఒక్కగానొక మంచి కూతుర్ని అనుకుంటున్న నేను అతని చిటికెల శబ్దంతో ఈ లోకంలోకొచ్చాను. సార్ వద్దు సార్. ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టారంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. వద్దు సార్. నేను డ్రైవర్‌తో వెళ్తాను అనేసరికి అతను సీరియస్‌గా చూసి "నువ్వు నాకు సెక్రటరీవా? లేకపోతే డ్రైవర్‌కి సెక్రటరీవా?" అని అడిగాడు. "మీ మీకే" అని అనగానే అయితే నోరు మూసుకొని నన్ను ఫాలో అవ్వు అని మెయిన్ గుమ్మం నుంచి కాకుండా వెనుక వైపు వెళ్ళేసరికి అక్కడికెక్కడికి వెళ్తున్నాడనుకుంటూ అతన్ని ఫాలో అయిన నాకు వెనుక వైపు సెక్యూరిటీ అసలు లేకపోవడంతో అక్కడున్న స్పోర్ట్స్ బైక్ పైన ఉన్న షీట్ తీసేసి దాని దుమ్ము దులిపి గేట్ ఓపెన్ చేస్తూ కనిపించాడు. ఓహో! ముందు నుంచి వెళ్తే ఎవరో ఒకరు శత్రువులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఇలా తీసుకెళ్తున్నాడనమాట. అవునులే ఈ మాత్రం తెలివితేటలు లేకుండా సీఎం ఎలా అవుతాడు? అనుకుంటూ బ్లాంక్‌గా చూస్తున్న నన్ను చూసి ఏంటి బొట్టు పెట్టి చెప్తే గాని రావా? అనడంతో వెళ్ళి వన్ సైడ్ కూర్చున్నాను. హలో మేడమ్ ఇది స్పోర్ట్స్ బైక్. ఎద్దుల బండి కాదు. మెల్లగా తీసుకొనెళ్ళడానికి. నేను స్పీడ్ పెంచానంటే గాల్లో ఎగిరి ఎక్కడుంటావో వెతకడానికి ఓ రోజంతా నాకు టైం వేస్ట్. అనేసరికి తిట్టుకుంటూనే 2 సైడ్స్ వెనక వైపు పట్టుకొని కూర్చున్నాను. అతను సడెన్‌గా స్పీడ్ పెంచేసరికి ఒక్కసారిగా ఎగిరి అతన్ని తగులుకొని పడేసరికి 2 నిమిషాలు ఏమైందో నాకు గాని, అతనికి గాని అర్థం కాలేదు.
తల కొట్టుకుంటూ తను వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ మధ్యలో పెట్టి గట్టిగా ఎంత ఎగిరినా సరే ఎగిరి పడకుండా పట్టుకుంది. కానీ ఒక్కసారి ఆమె ముందుకు చూడ్డానికి ప్రయత్నించుంటే అతని నవ్వులు రేర్ వ్యూ మిర్రర్లో ఆమెకి కనిపించేవి. ఒక 10 నిమిషాలు అలా ప్రయాణం సాగిన తర్వాత ఇంతకీ మీ ఇల్లెక్కడో చెప్పకుండా నన్నెక్కడ డ్రాప్ చేయమంటావని అతను అడగడంతో నువ్వడిగితేనే కదరా నేను చెప్పడానికి అని తిట్టుకొని మా ఏరియా పేరు చెప్పి ఇంతకుముందు కార్ డ్రైవర్కి చెప్పినట్టుగానే వీధి చివర ఉన్న ఇంటి అడ్రస్ చెప్పాను. అతను స్పీడ్‌గా తీసుకువెళ్తూ సడెన్‌గా ఆపేసరికి చుట్టూ చూసిన నాకు, మా ఇల్లు కాదు గానీ హైవే రోడ్డని అర్థమై చుట్టూ చూస్తే రోడ్ అవతల ఒక ఐస్ క్రీమ్ బండి, ఆ పక్కనే ఊరికి వెళ్తున్న వాళ్ళ కారు ఏదో ఆగి ఐస్ క్రీమ్ కొంటున్నారు ఆ ఫ్యామిలీ అంతా. అక్కడెందుకు ఆపాడో అర్థం కాక నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడే నన్ను దిగమని చెప్పి అతను కూడా దిగి మాస్క్ తీయకుండానే రోడ్ దాటి వెళ్ళిపోవడం కనిపించేసరికి సార్ ఎక్కడికి వెళ్తున్నారంటూ అతన్ని ఫాలో అవ్వడంతో డివైడర్ మీద నిలబడి నాకు చెయ్యందించి సార్ అని పిలవకు. నువ్వు సార్ అని పిలిస్తే డౌటొస్తుంది. నా పేరుతో పిలువు అనేసరికి గుడ్లు బయటకి పొడుచుకొచ్చేంత పెద్దగా చూసి నేను మిమ్మల్ని పేరుతో పిలవడమేంటి సార్ అన్నాను. హేయ్ పిలవమని నేనే చెప్తుంటే ఏంటి నీ ప్రాబ్లం అంటూ డివైడర్ దిగి రోడ్ దాటి వెళ్ళిపోతుంటే అతన్ని ఫాలో అవుతూ వెళ్ళేసరికి తనొక ఐస్ క్రీమ్ తీసుకుని నాకొక ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. అసలు అతని మోటివ్ ఏంటో అర్థం కాక సార్ మీరు ఎక్కువసేపు పబ్లిక్లో ఉండడం మంచిది కాదు అని చెప్తుంటే నా వైపు సీరియస్గా చూడడంతో దెబ్బకి నోరు మూసుకుంటే ఐస్ క్రీమ్ తినడం అయిపోయిన తర్వాత ఇద్దరి ఐస్ క్రీమ్కి డబ్బులిచ్చేసి మళ్ళీ రోడ్ దాటేసి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి పరుగున వెళ్ళి నేను కూడా కూర్చున్నాను. హెల్మెట్ పెట్టుకోబోతూ వెనక్కి తిరిగి నువ్వింకేదో అనుకోకు, లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు నైట్ టైమ్స్ ఐస్ క్రీమ్ తినే అలవాటుంది నాకు అని చెప్పి హెల్మెట్ పెట్టుకోవడంతో ఇప్పటి వరకు అమ్మాయిలకి మాత్రమే నైట్ టైం ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటుంది అనుకున్నాను, కానీ అబ్బాయిలకి కూడా పిచ్చి ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఈ లాంగ్ డ్రైవ్‌లో ఇంకెన్నిసార్లు ఆపుతాడో అని భయపడుతున్న నా భయం మాత్రమే అని ప్రూవ్ చేస్తూ ఎక్కడా ఆపకుండా నేను చెప్పిన అడ్రస్ దగ్గర ఆపడంతో నేను దిగి నిలబడి ఇక వెళ్ళండి సార్ అనడంతో నువ్వు లోపలికి వెళ్ళాక నేను వెళ్తాను అని చెప్పాడు. ఇదెక్కడి గోల్రా నాయనా! ఇప్పుడు గాని నేను నడుస్తూ ఈ ఇంట్లోకి కాకుండా ముందుకు వెళ్తే ఇతనికి ఇంకేదో అనుమానం వచ్చిందంటే లేనిపోని తలనొప్పి అనుకుని పర్లేదు సార్ ఇది మా ఏరియానే కదా మీరెళ్ళండి అంటున్న నా వైపు సీరియస్‌గా చూసి అమ్మ పొత్తిళ్లలో పడుకున్న 9 నెలల పసిబిడ్డకే సెక్యూరిటీ లేదు. అలాంటిది 6 బేట మీ ఏరియా అయితే మాత్రం సెక్యూరిటీ ఉంటుందా ఏంటి నీకు అన్నాడు. ఇక దొరికిపోయాను అనుకుంటూ నేను ముందుకు అడుగులు వేస్తుంటే అటెక్కడికి వెళ్తున్నావంటూ నాతో అంటున్న మాటల్లో ఆశ్చర్యం అతని ఫేస్ చూడకపోయినా నాకు అర్థం కావడంతో అంటే ఇంటి ముందు ఆపితే చూసేవాళ్ళు ఏమనుకుంటారోనని నేను వీధి చివరి అడ్రస్ చెప్పాను సార్. మా ఇల్లు ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఉందని చెప్పడంతో అతను కొట్టేలా చూడడంతో దెబ్బకి తలదించాను. సరేలే నీ ప్రాబ్లం అర్థమైంది, నేను ఇక్కడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నేను వెనక్కి తిరుగుతాను అని చెప్పడంతో సరేనని చెప్పి స్పీడ్గా అడుగులు వేసుకుంటూ ఇంటి వైపుకి వెళ్ళాను. నిజానికి నాకతను అన్నట్టుగా ఎలాంటి భయాలు లేవు. ఎందుకంటే జర్నలిజంలో భాగంగా చాలాసార్లు నైట్ టైమ్స్ కూడా సీక్రెట్ ఆపరేషన్ చేసిన అలవాటు ఉండడంతో ఆ టైంకి ఇంటికి రావడం అలవాటే. అంతకంటే లేటుగా ఇంటికొచ్చి మా అమ్మతో తన్నులు తిన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ విషయం చెప్పి నేను రిపోర్టర్ అని దాచినందుకు మళ్ళీ తన్నులు, అది కూడా ఇతని చేతిలో తినాలని సైలెంట్‌గా వెళ్ళిపోయాను. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.